హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మన ఊర్లో ఉన్న చేపల మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం. మేము ఎప్పుడైనా సరే మా ఊరు వెళ్ళామంటే ఖచ్చితంగా మేము చేపల మార్కెట్ వెళ్ళాల్సిందే. సో అది కందుకూరు మున్సిపల్ కార్పొరేషన్ చేపల మార్కెట్ అనమాట. చూసారా ఎంత పెద్ద చేపలు ఉన్నాయో ఇక్కడ యాక్చువల్గా ఎప్పుడు మనకి డే ఏదైనా సరే ఖచ్చితంగా బతికిన చేపలు దొరుకుతాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. రొయ్యలు కూడా చిన్న రొయ్యలు దొరుకుతాయి, పెద్ద రొయ్యలు దొరుకుతాయి. ఈవెన్ మనం అడిగితే వాళ్ళు అక్కడ మనకి క్లీన్ చేసి కూడా ఇస్తారు. ఇక్కడ చూసారా ఫిషెస్ అనేవి ఆక్సిజన్లో పెట్టేసేసి వాటర్లో ఉంచారు. సో అవి అలైవ్గా ఉంటాయి. సో ప్రైజెస్తో పోలిస్తే బతికినవి ఇట్లా ఆక్సిజన్ పెట్టినవి కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రైస్. నార్మల్గా ఐస్లో పెట్టినవి అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఐస్లో పెట్టిన 150 ఉంటే ఇది 200 ఉంటుంది. అలా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఏది కావాలన్న వాళ్ళు అది తీసుకోవచ్చు. చూసారా ఇక్కడ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉంటారు. బ్లీచింగ్ అనేది అక్కడ ఎవ్రీ వీక్ పర్టికులర్ డే అనేది చేస్తారు. పచ్చి చేపలే కాదు, ఇక్కడ ఎండి చేపలు కూడా ఫేమస్. ఎస్, ఖచ్చితంగా సముద్రపు చేపలు అనేవి దొరుకుతాయి. నిజంగా ఒరిజినల్గా సీ నుంచే తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అండ్ మేమైతే ఎర్రచందనాలు తీసుకున్నాము వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ కనిపించేదంతా చేపల మార్కెట్ అనమాట. అదంతా ఏ ప్లేస్ ఎవరికి కావాలనేది వేలం వేసుకుంటారు. చూడండి, ప్రతి వేలం వేసిన ప్రతి గ్రిడ్ దగ్గర ఒక ఆక్సిజన్ సిలిండర్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రతి దగ్గర మనకి అలైవ్ ఫిషెస్ అనేవి ఉంటాయి అని చెప్పడానికి. అండ్ ఎవరికి లైక్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటి దగ్గర వాళ్ళు, తెలిసిన బంధువులు, ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే షాప్కి వెళ్ళాలి అని ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో మేము అలాగా ఆ డే మొత్తం అక్కడ మొత్తం చూసేసేసి మేము కూడా మేము చేపలు తీసుకున్నామని చెప్పాం కదా, మేము తీసుకున్నవే ఎర్రచందనాలు అండ్ ఎండి చేపలు కూడా కొనుక్కున్నాము. సో ఇదిగోండి, ఆ పౌడర్ రాసేసి ఫస్ట్ తల సైడ్ రెక్కలు అనేవి తీసేస్తారు. మేము తీసుకున్న ఫిషెస్ అన్నిటికీ ఆవిడ తీసేసింది. తీసిన తర్వాత ఆ పులుసు మొత్తం రుద్దుతారనమాట 2 సైడ్స్. ఇంకా ఏదైనా ఎక్సెస్గా ఉంది పోలేదు అంటే అక్కడ కత్తిపీట ఉంది కదా, కత్తిపీటతో అదంతా తీసేస్తారు. ఒకప్పుడైతే ఇంటికి తెచ్చి చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎవరికి ఓపిక ఉంటుంది, అక్కడే చేస్తారనమాట. అండ్ కేజీకి ఆవిడైతే మాకు 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సో వాళ్ళు పడ్డ కష్టానికి 20 రూపీస్ ఇవ్వడంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేపలు అమ్మరు, అక్కడ ఏ వర్క్ చేయరు, జస్ట్ కట్ చేయడానికే వాళ్ళు కూర్చొని ఉంటారనమాట. సో అందుకని తీసుకొని ఆవిడకి మనీ ఇచ్చేసి మేమైతే మా ఇంటికి రిటర్న్ అయిపోయాం.